హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. సో లక్కీకి అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. తనకైతే హాలిడేస్ అనమాట, ఒక 10 డేస్ పాటు. పొద్దున్నే మరి తొందరగా అయితే లేవడం లేదు. కొంచెం మామూలుగా 7కి అలా లేచి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బయట అయితే ముగ్గు అది వేసేసుకుని వచ్చేసాను. ఇంకా ఇవాళ మా హస్బెండ్కి బాక్స్ ఇవ్వాలి కాబట్టి బాక్స్లోనికి క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటుగా కొబ్బరి పెరుగు పచ్చడి ఉంటుంది కదా, అది చేస్తున్నాను. ఇంకా ఈ కాలీఫ్లవర్ కూర ఏంటంటే సింపుల్గా చేసేస్తున్నాను. పెద్దగా ఉల్లిపాయలు అదే వెల్లుల్లి మసాలా ఉంటుంది కదా, అవేం వేయకుండా నార్మల్గా ఉల్లిపాయ టమాటో అవన్నీ వేయించేసి ఆ తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసేసి అందులోని ఉప్పు కారం అవన్నీ కూడా వేస్తాను అనమాట. సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ అయ్యేలోగా కూరకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నేను నైటే కాలీఫ్లవర్ అంతా కూడా ఒకసారి అంటే పురుగులు అవి ఉంటాయి కదా కొన్నింటిలో, అవన్నీ ఉన్నాయో లేవో చూసేసుకుని తర్వాత వాటిని అయితే విడతరిగేసి కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా, మరిగిన నీళ్ళల్లో ఉప్పు కొంచెం పసుపు వేసేసి అందులో వేసేసాను అనమాట కాలీఫ్లవర్ ముక్కలను అయితే. కొంచెం ఒక మరిగించి ఆపేసాను. ఆ తర్వాత అయితే వెంటనే డ్రైన్ చేసేసాను. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అంటే కొంచెం మార్నింగ్ లేచేసరికి ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, టైం కూడా సరిపోదని చెప్పి ముందు రోజే ఇదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా తరుగుతున్నాను అనమాట. ఇంకా ఇవాళ అయితే కొంచెం క్లీనింగ్స్ అవి పెట్టుకున్నాను. మైక్రోవేవ్ను ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు కుదరడం లేదనమాట. రీహీట్ పర్పస్కి నేను ఎక్కువ వాడతాను ఈ మైక్రోవేవ్ అనేది. అందులో మనం పప్పులు ఇవన్నీ కూడా వేడి చేస్తూ ఉంటాం కదా, సో అలా చేసినప్పుడు కొంచెం చిందుతుందనమాట మొత్తం అంతా కూడా. అలా చిందుతున్నప్పుడు కొంచెం పప్పులు అవన్నీ కూడా మొత్తం లోపలంతా కూడా ఎగిరిపడి అంటుకుపోయాయి. సో వాటంతటిని కూడా ఇప్పుడు ఒకసారి తడిబట్ట లోపలంతా పెట్టి క్లీన్ చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు మైక్రోవేవ్ క్లీన్ చేయకపోయామనుకోండి బొద్దింకలు వచ్చేస్తాయి. థ్యాంక్ గాడ్ నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇప్పటికీ నేను తీసుకుని కూడా 5 ఇయర్స్ అలా అవుతుంది. బట్ నేను మెయింటెనెన్స్ అనేది మంచిగానే చేస్తున్నాను. ఇప్పటివరకు బొద్దింకలు అవేమీ రాలేదనమాట. మామూలుగా అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఇన్స్టలేషన్ అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. మనం లోపల బేక్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల ఆ వాసనకి బొద్దింకలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. కానీ ఇప్పటివరకు అయితే నాకు ప్రాబ్లం రాలేదు. అయితే ఈ మధ్యన కొంచెం ఒక 1 మంత్ అలా అయిపోయింది, నేనైతే క్లీన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే అది క్లీన్ చేసుకోవాలి. సేమ్ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు చెప్పాను కదా, కొంచెం నిమ్మరసం అందులో బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తానని, అలాగే ఈ మైక్రోవేవ్ని కూడా చేస్తానన్నమాట. అయితే ఇందులో బేక్ చేసేవి ఉంటాయి కదా, మైక్రోవేవ్లో బేక్ చేసే బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ఇవన్నీ ఓటీజీలో అయితే బాగుంటాయేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే చాలా వీడియోస్ అవి చూసిన తర్వాత నాకు అలా అనిపిస్తుంది అనమాట. కన్వెన్షన్ మోడ్ ఉన్నదే తీసుకోవాలి మనం, కాకపోతే రీహీట్కి మంచిగా బాగుంటుంది. అలాగే ఏవైనా బాయిల్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఓటీజీ అయితే మాత్రం బేకింగ్కి బాగుంటుంది అనమాట, మంచిగా బేక్ అవుతుంది. దీంట్లో కొంచెం ఒక 80% అలా అయితే ఓటీజీలో మంచిగా ఒక 100% మంచిగా అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా మళ్ళీ వేరే ఓటీజీ తీసుకునే ఛాన్స్ అయితే లేదులేండి. బట్ ఎవరైనా బేకింగ్ కోసమే ఓవెన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఓటీజీ బెస్ట్ ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చాలామందికి నచ్చుతున్నాయి. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ అనేవి బాగా పెట్టానమాట. ఒక 6 మంత్స్ 1 ఇయర్ పాటు మంచిగా పెట్టేశాను. ఒక నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను నెమ్మదిగా అది ఎందుకు తగ్గిపోయింది వీడియోస్ అవి పెట్టడం. నేను చాలా వరకు అస్తమానం బ్రేక్ తీసుకుంటూనే ఉంటానన్నమాట ఏదో ఒక విషయంలో. సో అలా నాకు ఈ యూట్యూబ్ జర్నీలో బ్రేక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట. దానివల్ల నేను బాగా వ్యూస్ కౌంట్ బాగా తగ్గిపోయింది, నేను కూడా వెనకపడిపోయాను అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ పర్వాలేదు, నేను ఇది డబ్బుల కోసం అయితే స్టార్ట్ చేయలేదు.
ఒకవేళ మనీ కోసమే నేను స్టార్ట్ చేసి ఉంటే చాలా ఎక్కువ బాధపడేదాన్నేమో. నేను ప్యాషన్తో ఇదైతే స్టార్ట్ చేశాను. సో కొన్ని రోజులు అసలు నేను మానిటైజేషన్ కూడా చేయలేదన్నమాట. అంటే నాకు అసలు ఎలా చేయాలో కూడా అప్పట్లో నాకు తెలీదు. పెట్టేసాను ఛానల్ అయితే, కానీ ఇలా మానిటైజేషన్ చేసుకోవాలి అనే విషయం కూడా నాకు తెలీదు. చాలా వీడియోస్ అలా అయితే ఉండిపోయాయి అనమాట. తర్వాత తెలిసిన తర్వాత నేను మానిటైజేషన్కి అప్లై చేశాను. ఆ తర్వాత మంచిగా యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ బాగానే ఉండేది. ఆ తర్వాత చెప్పాను కదండి, చాలా బ్రేక్స్ తీసుకోవడం వలన నేను యూట్యూబ్ ఛానల్ అయితే నేను వెనకబడి ఉన్నానేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే నేను లోగా అనిపించినప్పుడు కూడా వెంటనే మీరందరూ గుర్తొస్తారనమాట, సబ్స్క్రైబర్స్ అందరూ. సో అన్నీ మంచిగా మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ చేద్దాము, మీతో షేర్ చేసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది. సో నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి కూడా ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా విష్ణు అప్పుడప్పుడు నాకు కోఆపరేట్ చేస్తాడు, అప్పుడప్పుడు కోఆపరేట్ చేయడం అనమాట. సో నేను ఒక రోజు తప్పించి రోజు వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఒక 2 వీక్స్ నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నాను. నాకు తెలిసి అది ఎంతవరకు అవుతుందో మళ్ళీ తెలీదు. ఎందుకంటే విష్ణు చెప్పాను కదండి, వాడు పడుకుంటేనే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది, ఎడిటింగ్ చేయడానికి అవుతుంది. దీని అంతటికీ కలిపి ఒక 2-3 అవర్స్ అయితే నాకు పడతాయి అనమాట. అప్పటి వరకు కామ్గా ఉండాలి. బట్ ఈ మధ్యలోనే వాడు లేచేస్తాడు. వాడు మళ్ళీ పడుకునేది మార్నింగ్ పడుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో పడుకుంటాడు. ఈలోగా మళ్ళీ పనులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకు నాకు అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుందన్నమాట. ఇంకా షార్ట్స్ వీడియోలు పెడుతూ ఉంటే మాత్రం చాలా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మంచిగా రీచ్ అవుతుంది. కాకపోతే షార్ట్ వీడియోస్కి పెద్ద యూజ్ ఉండదన్నమాట. లాంగ్ వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నాను. సో అలాగే పెడుతున్నాను. కాకపోతే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కొంచెం నేను డిసప్పాయింట్ అవుతున్నాను. బట్ ఈ మధ్యనే ప్లస్లోకి వచ్చిందనమాట. నా జర్నీ స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. బట్ నేను ఇక్కడే ఉండిపోయాను. అది దానికి పూర్తి కారణం నేనే. బట్ మన సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది ఉన్నారు చాలా డెడికేషన్గా నాకు నా వీడియోస్ అవి చూస్తూ ఉంటారు పాపం. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరిస్తున్నందుకు. ఇంకా ఇక్కడైతే కూర కంప్లీట్ అయిపోయిందండి, కాలీఫ్లవర్ కర్రీ. ఇంకా చెప్పాను కదా కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నాను అని. ఇదైతే చాలా సింపుల్ అనమాట. మనం మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత పెరుగులో దానిని కలిపేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. దానికేమో పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట. సో మొత్తానికి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. అదే కొబ్బరి పెరుగు పచ్చడి. ఇది మనకి సైడ్కి నంచుకోవడానికి గట్ట మనకి కూరల్లోని గట్ట బాగుంటుంది అనమాట. అలాగే ఉట్టిపప్పు చేసుకున్నప్పుడు కూడా అందులో ఇది కలుపుకుని తింటే బాగుంటుంది. సో మా హస్బెండ్కి అయితే బాక్స్ ఇచ్చేసాను. ఇంకా లక్కీ ఇవాళ శాండ్విచ్ చేయమంది. నేను ఈ శాండ్విచ్ చేసి కూడా 2 వీక్స్ అయింది. లాస్ట్లో ఎప్పుడో సండే రోజు చేశాను అనమాట, 2 వీక్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇదేంటంటే తను శాండ్విచ్ అడిగింది కదా, నేను ఉన్నదాంతో అడ్జస్ట్ చేసేసాను అనమాట. మార్నింగ్ ఆయనకి చేసిన కాలీఫ్లవర్ కర్రీ ఉంది కదా, సో దానినే మధ్యలో స్టఫ్ చేసేసాను. అదైతే ఈ కూర అంత ఇష్టంగా తినదనమాట. సో మధ్యలో బ్రెడ్ మధ్యలో అయితే దాన్ని స్టఫ్ చేసి కొంచెం టమాటో కెచప్ వేసి దాని మీద ఆరిగానో ఉంటుంది కదా, అదైతే వేసేసాను. ఇంకా కొంచెం చీజ్ వేసాను. ఎక్కువ చీజ్ వేసినా తినదనమాట, అస్సలు నచ్చదు దానికి. అందుకే కొంచెం వేసాను. వేసేసి టోస్ట్ చేసి ఇచ్చేసాను. అక్కడితో వంట పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఇంకా సమ్మర్ అయితే బాగా మనకి తెలుస్తోంది కదా, ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి, చాలా వేడిగా ఉంటుంది. అసలు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇంత ఉంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ అయితే భయంగా ఉంది. సో నేనైతే పైనుంచి కుండ దింపించి దాన్ని అయితే ఒక 2 రోజుల పాటు మళ్ళీ బకెట్ నీళ్ళల్లో నానపెట్టి ఉంచాను. అలా పెట్టి వాడుకుంటే మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉపయోగించిన కుండ అయినా కూడా మనకి మళ్ళీ చల్లగా ఉంటుందన్నమాట. చాలామంది ప్రతి ఇయర్కి కూడా కొత్త కుండలు కొంటూ ఉంటారు. నేనైతే ఇప్పటికీ 3rd ఇయర్ అనమాట ఇది నేను కుండ తీసుకుని. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా మంచిగానే పనిచేస్తుంది. దాన్ని అయితే నార్మల్ వాటర్లో అలా పెట్టేశాను. ఆ తర్వాత మంచిగా దాన్ని వాష్ చేసేసుకున్నాను, సోప్ వాటర్ అది వేసేసి. ఆ తర్వాత అందులో వాటర్ పట్టేసి బయట అయితే అప్పుడప్పుడు తడుపుతూ ఉంటాను. మనకి ఇంకా కూల్గా కావాలంటే దాని చుట్టూ తడి బట్ట చుట్టుకుంటే బాగుంటుంది. కానీ నాకు షింక్ పక్కనే ఉండడం వలన
ఎప్పటికప్పుడు నేను కొంచెం వాటర్ అది వేస్తూ ఉంటాను బయట నుంచి. సో మంచిగా కూలింగ్గా అనిపిస్తాయి వాటర్ కూడా. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ వాటర్తో పోలిస్తే. నాకు ఫ్రిడ్జ్ వాటర్ తాగితే పడదనమాట. ఈ కుండ నీళ్ళు అందుకే నా కోసం అని పెట్టుకున్నాను. బట్ లక్కీకి కూడా చాలా ఇష్టం ఈ కుండ వాటర్ తాగడం. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా మంచిగా అందులోనే తాగేవారు. మా ఇంట్లో అందరికీ ఆ బుజ్జి కుండ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ చెప్తున్నాను కదండి ఇందాక మైక్రోవేవ్ ఓవెన్ గురించి. సో ఇక్కడైతే దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను నేను. పనమ్మాయి కూడా వచ్చి వెళ్ళిపోయింది. సో తను వంట చేసేసి బౌల్స్ అవన్నీ కూడా బయట యుటెన్సిల్స్ అన్నీ వేసేసిన తర్వాత తను వచ్చేసింది అనమాట ఇవాళ తొందరగా. తను పని చేసేసుకుని వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత ఈ మైక్రోవేవ్ని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసేసుకుని అందులో ఈ క్లాత్ ముంచి మంచిగా తడిపేసి గట్టిగా మరీ తడిగా ఉంచి తుడిచామనుకోండి లోపలంతా కూడా రస్ట్ పట్టేసి పాడైపోతుంది. సో కొంచెం గట్టిగా పిండేసి తుడుచుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మసాలా వాసనలు కానీ పప్పు అలాగే బేక్ చేసినప్పుడు వాసనలు ఇవేమీ ఉండకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. అలాగే నేను ఎప్పుడు రీహీట్ చేసినా కూడా కొంచెం సేపు మూత తీసేసి అయితే ఉంచేస్తాను. ఆ లోపల నుంచి ఆవిరి అదంతా కూడా బయటికి పోతుంది. తర్వాత నేనైతే ఈ డోర్ అయితే వేస్తానన్నమాట ఓవెన్ది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఇలా మూత తీసి ఉంచానంటే మా విష్ణు వచ్చి దాన్ని పట్టుకుని దానికి వేలాడుతున్నాడు అనమాట. సో దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ వాడి మీద పడిపోతుందేమో అని నేనైతే డోర్ పెట్టేస్తున్నాను అనమాట. సో దానివల్ల కూడా లోపల వాసన అలా ఉండిపోయినట్టు అనిపించింది నాకు. సో మంచిగా క్లీన్ చేసేసుకున్నాక ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఇదైతే మంచిగా శాంసంగ్ అండి మాది, బాగా పనిచేస్తుంది. ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు లోపల ఉండే ప్లేట్ ఉంది కదా ఆ గాజుది, అదైతే బ్రేక్ అయిపోయిందనమాట. వాళ్ళు ప్యాక్ చేశారు కానీ అందులోనే పెట్టేశారనమాట. సో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ జర్నీలో అటు ఇటు కదిలి అదైతే పీసులుగా తునకలు అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ మంచిగా మళ్ళీ మేము వేరేగా ఆర్డర్ పెట్టుకుంటే డబల్ రేట్ అయితే పడింది. సేమ్ సామ్సంగ్ కంపెనీది, దానికి సూట్ అయ్యేదే ఆ ప్లేట్ తీసుకున్నాము. ఆ ప్లేట్ లేకపోతే మనకు ఆ ఓవెన్ అనేది పనిచేయదనమాట. సో మళ్ళీ సర్వీస్ వాళ్ళకి, అదే సామ్సంగ్ సర్వీస్ వాళ్ళకి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వాళ్ళ ద్వారానే తెప్పించుకున్నాం. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది కానీ మంచిగా కంపెనీది తీసుకుందాం అన్నట్టు వాళ్ళకే పిలిపించి మళ్ళీ వేయించుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే వంటగదిలో 2 మనీ ప్లాంట్ మొక్కలు అయితే పెట్టాను కదా, వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వీటిని రెగ్యులర్గా ఇంచుమించుగా ఒక 2 వీక్స్కి అలాగా వీక్లీ మనం క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు కుదరడం లేదు కాబట్టి 2 వీక్స్కి ఒకసారైనా సరే వీటిని నీళ్ళన్నీ మార్చేసి మళ్ళీ నీట్గా వాష్ చేసి పెడుతున్నాను. ఇప్పటి వరకు అయితే బాగానే పెరుగుతుంది అనమాట. నాకు ఇంట్లో ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. సో దానికోసం వీటిని అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవైతే డీమార్ట్లో తీసుకున్నానండి. ఈ గాజు గ్లాసుల టైప్లో ఉన్నాయి కదా, అవి ఏవో జ్యూసర్వి అని చెప్పి అప్పుడెప్పుడో ఇష్టంగా తీసేసుకున్నాను. బట్ దేనికి వాడట్లేదు అనమాట. సో అందుకు ఇలా మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి అయితే యూస్ చేస్తున్నాను. ఇందాక యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా కంటెంట్ లోపల బాగుండొచ్చేమో కానీ నాకు థంబ్నైల్ పెట్టడం అంత మంచిగా రాదండి. చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా పెడతారు కదా థంబ్నైల్. నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను అనమాట. లోపల కంటెంట్కి తగ్గట్టు ఒక కొటేషన్ లాంటిది అయితే బయట పెడదామని చూస్తున్నాను. అలా పెడితేనే ఒక మంచి రీచ్లోకి వెళ్తుంది అనమాట ఛానల్ అనేది. సో నేను ఆ విషయంలో చాలా బ్యాడ్ అనమాట. ఇక్కడితో ఇదైతే ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. రాజు మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.